కాండము 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయం. 26వ అధ్యాయంలో 13-12 వచనం 2వ చరణంలో ఇలాగ రాయబడి ఉంది. నేను చదువుతున్నాను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడు ఆయన. దేవుడి వాక్యమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు ఇస్సాకు చేసిన పనిని ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదం ఎలా ఉంది అని అంటే 100 పంటను వాళ్ళు కోసారు. ఎంతవరకు దేవుడు ఆశీర్వదించాడని రాసిందంటే 13వ వచనంలో అతడు మిక్కిలి గొప్పవాడు అగువరకు. మిక్కిలి గొప్పవాడు అంటే అక్కడ ఉన్న వారందరికంటే, వారి వంశంలో ఉన్న వారందరికంటే కూడా గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. రాత్రికి రాత్రి అభివృద్ధి అది ఆశీర్వాదం కాదు. కొంత షార్ట్ టైంలోనే ఎక్కువగా సమృద్ధి కూడా అది ఆశీర్వాదం కాదు. దేవుడు ఆశీర్వాదం ఎలా ఇస్తాడంటే క్రమక్రమముగా అతడు మిక్కిలి అభివృద్ధి పొందుతూ వచ్చాను. ఎప్పటి వరకు అంటే గొప్పవాడు అగువాడు. ఎంత గొప్పవాడు అయ్యాడు? మిక్కిలి గొప్పవాడు అంటే మిక్కిలి అన్న పదానికి అందరికంటే ఎక్కువగా అన్నారు. ఇప్పుడు బైబిల్లో రాయబడి ఉంది, ఇస్సాకు పనిచేశాడు, మంచిదే. కానీ ఇస్సాకు ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే దేవుని యొక్క దీవెన తన తల మీద అభిషేకం వల్ల పనిచేసింది. యెహోవా ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందంటే మనందరికీ బాగా తెలిసిన విషయం. యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు 5,000 మంది పంచాలన్నప్పుడు ఆహారాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆశీర్వదించినప్పుడు అది 1,000 మందికి విస్తరించింది. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు వచ్చేది కొద్దిగా కావచ్చు, మనకున్నది కొత్తదే కావచ్చు, మనకున్నది చిన్నదే కావచ్చు. కానీ అది దేవుడు దీవిస్తే అది అంచెలంచెలుగాను, అది 100 అది ఆశీర్వదించబడింది. సురేష్ శ్రీలక్ష్మి ఇది ప్రారంభం. ఇది చిన్నదిలాగే మనకు అనిపించవచ్చు, లేకపోతే ఇది మనకు అర్థం కూడా కాకపోవచ్చు. కానీ దేవుడు ఎలా దీవిస్తానంటున్నాడంటే క్రమక్రమముగా కొంచెంగా. ఒక సంవత్సరంలో మంచి రిజల్ట్ రాలేకపోవచ్చు, 6 నెలల్లో రాకపోవచ్చు. క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. ఆ క్రమక్రమంగా ఎంతవరకు అంటే మిక్కిలి గొప్పవాడు అయ్యే అంతవరకు, మిక్కిలి గొప్పవాడు అయ్యే అంతవరకు కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఎంత గొప్పవాడయ్యాడంటే అతనికి కింద పనివారు వచ్చారు. సురేష్ శ్రీలక్ష్మి కింద పనివారు వచ్చుదురుగా ఎంతమంది ఇచ్చారంట? అది లెక్కగా ఇచ్చారని రాసింది ఇక్కడ. అక్కడ ఆ రోజుల్లో గొర్రెలు, గొడ్లు, మేకలు, ఆస్తులు ఉన్నాయి. ఆ రోజుల్లో డబ్బు తక్కువ కాబట్టి ఈ రోజుల్లో పనివారు, ఈ రోజుల్లో లెక్క ఆస్తి అంతస్తులు వస్తున్నాయి. ఆ రోజుల్లో పని ఏంటి అని అంటే గొర్రెల గొడ్లకి కాసేవాళ్ళు పనివారు చాలామంది వచ్చారండి. గొర్రెల గొడ్లు విస్తరించారు. అనేకమైన బావులు తవ్వారండి. ఎక్కడ బావి తవ్వితే అక్కడ నీటి ఊటలు పొందుకున్నాడు. కారణం ఏంటంటే యెహోవా ఆశీర్వాదము తన మీద ఉంది కాబట్టి సురేష్ శ్రీలక్ష్మి దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఈ విధంగా ఎప్పటి నుంచో దీని గురించి చెప్తున్నారు, ఈ విధంగా ప్రారంభిస్తున్నారు. ప్రార్థనాపూర్వకంగా ప్రారంభం అవుతున్న ఈ యొక్క శ్రీలక్ష్మి ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇది దేవుడు క్రమక్రమముగా అభివృద్ధి చేయునుగాక. రైట్, మనం ఒక చిన్న ప్రార్థనతో మనము ప్రారంభిద్దాం. ఇస్సాకుని ఎలాగో మిక్కిలి గొప్పవాడయ్యే అంతవరకు దేవుడు విడవకుండా ఎలాగైతే వర్ధిల్లింప చేశాడో, సురేష్ని కూడా మిక్కిలి గొప్పవాడు అంటే దట్టమడుగుల వాళ్ళందరికంటే మిక్కిలి గొప్పవాడు అగుంది కాక. అక్కడ ఏముందంటే మిక్కిలి గొప్పవాడు. ఒక్కొక్కసారి ఆలస్యంలో కూడా దేవుడు చాలా గొప్ప అద్భుతాలు చేస్తాడు. సపోజ్ మన ఈ మధ్య జరిగిన సోమవారం జరిగిన ఒక ట్రైనింగ్కి మేము కౌన్సిలింగ్కి వెళ్తే ఈ కౌన్సిలింగ్లో 18,000 వరకు పేర్లు పెట్టి తీశారు. గవర్నమెంట్ సీట్స్ కూడా 18,300 ఖైదీ. ఇక రాదు అనుకున్నారు. బీసీసీ, బీసీఏ, బీసీబీ వీటికి 7 సీట్లు ఉన్నాయన్న. ఇది బీసీసీ 7 సీట్లలో ABCDE ఇంతమందికి రావాలంటే
సీట్లు పిలుస్తారు. 7 సీట్లలో ఉంది చాలామంది ఉన్నారు, కేటగిరీ చాలా ఉన్నాయి. పిలిచారు ఏబి, ముందు బి పిలిచారు, ఈ పిలిచారు, డి పిలిచారు, ఏ పిలిచారు, లాస్ట్ 1 ఇక సి ఉంది. ఒకటే ఉంది, అది కూడా ఆ ఒకటే ఉన్న తర్వాత క్లోజ్. ఇక అయిపోయిన తర్వాత బీసీసీ కింద కేటగిరీలో ఈ ర్యాంకులు 18,350 అని షైనీ డక్ మడుగుల అని పిలిచారు. ఇక లాస్ట్ మా అప్పటి వరకు అనుకున్నా ఇక రాదు అనుకున్నాం, హోప్లెస్ దాదాపుగా. అయినా కానీ ఎదురు చూసాం. చివరిలో షైనీ పిలిచారు, ఇక అది క్లోజ్ అయిపోయింది, ఆఫ్ చేశారు. గవర్నమెంట్ కేటగిరీ అంతా అయిపోయింది. అలాగనే కొన్నిసార్లు మన వ్యాపారాల్లో పనుల్లో ఆలస్యం జరగవచ్చు, కానీ దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన నిరీక్షణతో కనిపెట్టుకుని ఎదురు చూసినప్పుడు శ్రీలక్ష్మి, సురేష్ యవ్వనస్తులుగా ఉన్నారు. కొంచెం ఓపిక ఎదురు చూసే ఆ మనసు, దేవుడి మీద నిరీక్షణ కలిగి ఎదురు చూస్తే రాబోయే దినాల్లో ఒక ఇస్సాకును ఆశీర్వదించినట్టుగా దేవుడు ఇరువురిని ఆశీర్వదించునుగాక. గొప్పవాడయ్యే అంతవరకు కూడా యెహోవా ఆశీర్వాదము సురేష్, శ్రీలక్ష్మి మీద దేవుడు నిలుపునుగాక. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత మనము ఇంట్లోకి వెళ్దాం. మన తండ్రి యొక్క దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆన్మీయ సహవాసము శ్రీ లక్ష్మీ ఫైనాన్స్ సర్వీస్ మీద దేవుడు నిరంతరము నిత్యము నిలిచి ఉంచునుగాక. చప్పట్లు కూడా